హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 19వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, ఆత్మ యొక్క బలము అంటారు దాన్ని. శారీరకమైన బలము వేరు, ఆత్మ యొక్క బలం వేరు. శారీరకమైన బలము శరీర ఆహారాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న వయస్సు బట్టి ఉంటుంది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉంటారు, నడిమి వయస్సులో ఉన్న వాళ్ళు కూడా కొంచెం బలంగానే ఉంటారు. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆ బలమంతా సన్నగిలిపోతుంటుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కంటి చూపు లేకపోవడం, చెవులు వినపడకపోవడం, తలపోట్లు, ఇలాంటి ఎన్నో భయంకరమైన నీరసాలు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని బలము అనరు. కానీ ఆత్మలో ఉన్న బలము శరీరానికి సంబంధించింది కాదు. దావీదు యొక్క బలము బాలుడు అయినప్పటికీ రాజుకు సైతం లేని గొప్ప బలం ఉంది. ఏంటి అంటే యుద్ధరంగంలోకి వెళ్ళగలిగాడు. గొల్యాతు అంటున్న మాటలు విన్నప్పుడు కూడా విశ్వాసము సన్నగిలిపోలేదు, ధైర్యంగా నిలబడగలిగాడు, చేతితో రాయి తీసి విసరగలిగాడు. ఇది ఆత్మ యొక్క బలము. మీకు ఈ తేడా బాగా అర్థం అవ్వాలి. ఇలాంటి బలాలు ఎప్పటికీ తగ్గవు. ఆత్మ ఇచ్చే బలము వృద్ధులైనప్పటికీ, ముసలి వాళ్ళు లేవు అయినప్పటికీ వాళ్ళు ప్రార్థనలో చాలా బలంగా ఉంటారు. ఎటువంటి సమస్య గురించి అయినా సరే దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించి గోజాడుతూ ఉంటారు. ఈ యుద్ధశూరుడు ఆయన అని దేవుని బట్టి బలాన్ని పొందుతుంటారు, దేవుని బట్టి వాళ్ళు ధైర్యాన్ని పొందుతుంటారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.